ఒకప్పుడు యువతులు తమ జీవితాలను దేవాలయాలకే అంకితం చేసేవారు. వాళ్ళు శృంగారాన్ని దైవ కార్యంగా భావించేవారు. తమ వద్దకు వచ్చిన వారిని సంతృప్తిపరుస్తూ అలా ఆ వృత్తిలో ఆర్జించినదంతా దేవాలయాలకే దానం చేసేవారు. ఆ విధంగా దేవాలయాలకు తమ సర్వస్వం ధారపోసిన వారిని దేవదాసీలనేవారు. క్రీస్తు నాటికి దేవదాసీలు ఆ దేశాలలో ఉండేవారని బైబిల్లోని రాతలను బట్టి తెలుసుకొనవచ్చును. ఆ రోజుల్లో స్త్రీ దేవదాసీలే కాక పురుష దేవదాసులు కూడా ఉండేవారు. వీరికి వేరే పని పాటలు లేకపోవడం వల్ల తమ కాలాన్ని లలిత కళల్లో రాణించడానికి వినియోగించేవారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలు, అలంకరణలు, ఆటపాటల్లో తమ ప్రావీణ్యం చూపి మొప్పు పొందేవారు. తమ జీవితకాలానంతా దేవుడి సేవకే అంకితం చేసినందువల్ల ఈ దేవదాసీలను ఆ రోజుల్లో ఎంతో గౌరవప్రదంగా చూసేవారు. ఏమిటి దారుణం! వ్యభిచరించే వారిని దేవాలయాలు ఆదరించడం ఏమిటని మనం ప్రశ్నిస్తాం. కానీ ఆ రోజుల్లో అది తప్పు కాదు. ఈ రోజుల్లో దైవ పూజ చేయని వారిని లోకులు ఎంత తక్కువగా చూస్తారో ఆ రోజుల్లో ఈ పనులు చేయని వారిని అప్పటి వారు అంతగా అసహించుకునేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో అదే ఆరాధన, అదే భగవత్ సేవ.